దేవునికి మహిమ కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసము చేస్తే, ఎందరైతే దేవునితో సహవాసము చేయగలరో వారికి సమాధానమును, అలాగే మేలు జరుగుద్ది. వారి కుటుంబానికి వ్యక్తిగతంగా మేలు జరుగుద్ది. ఈనాడు మేలు చేసేవాడు ఎవడున్నాడండి? ఈ ప్రపంచంలో మేలు చేసేవాడు ఎవరున్నాడు? ప్రాణ స్నేహితులే నష్టానికి దారి తీస్తూ ఉన్నారు. నిన్ను గోతిలో పడేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. చాలామంది అనుకుంటారు, మీ జీవితాల్లో, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో ఎందరిని చూసుంటారు, ఎందరెందరినో చూసుంటారు. మీ ప్రాణ స్నేహితులే మిమ్మల్ని గోతిలో తోసిన వారు లేరా? మీ ప్రాణ స్నేహితులే మిమ్మల్ని గొంతు పిసికేదాకా తీసుకువచ్చిన వారు లేరా? మీ ప్రాణ స్నేహితులే మిమ్మల్ని మోసం చేసిన వారు లేరా? మీ ప్రాణ స్నేహితులే, జిగిరి దోస్తులే, నిక్కర్లు వేసుకునేటువంటి నాటి నుండి స్నేహము చేసిన వారే నిన్ను ఎన్నిసార్లు మోసము చేస్తున్నారు. అంటే నువ్వు ప్రాణంగా ప్రేమించే స్నేహితురాలైనా స్నేహితుడైనా మోసానికి తలపెడతాడు, నష్టానికి తలపెడతాడు, నిన్ను నిత్యముగా నీ గొంతు కోస్తాడు. అటువంటి ప్రేమ, అటువంటి సహవాసము నీకు వద్దు. నష్టకరమైనది వద్దు, లాభకరమైనది, మేలు చేసే దేవుణ్ణి చూడు. దేవునితో సహవాసము చేయడానికి ప్రయత్నము చేయి.